2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. ఇరాన్ మీద ఇజ్రాయెల్, అమెరికా కలిసి చేస్తున్నటువంటి యుద్ధంతో ఒక్కసారిగా పాశ్చాత్య దేశాలన్నీ కూడా ఏమవుతుందనేటువంటి ఆలోచనతో ఎదురుచూస్తున్నాయి. అయితే ముఖ్యంగా అగ్రదేశాల్లో ఒకటైనటువంటి చైనా ఇప్పుడు స్పందించింది. ఖచ్చితంగా తాము ఇరాన్‌కి సపోర్ట్ చేస్తున్నాం. ఈ విషయంలో అమెరికా, ఇజ్రాయెల్ ఈ యుద్ధాన్ని ఆపాలి అంటూ కూడా చైనాకు సంబంధించినటువంటి విదేశాంగ శాఖ మంత్రి ఒక ప్రకటన కూడా చేశారు. దీంతో చైనా ఇప్పుడు ప్రత్యక్షంగా ఈ వార్‌లోకి ఎంటర్ కాబోతుందా? నిజంగా అదే జరిగితే ఇక అమెరికా వర్సెస్ చైనాగా యుద్ధం మారిపోతుంది. దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ ప్రశాంత్ గారు. ప్రశాంత్ గారు, సో ఇప్పుడంతా కూడా చైనా బ్యాక్ ఎండ్‌లో ఉండి మాత్రమే ఇరాన్‌కి సపోర్ట్ చేస్తుంది. తన టెక్నాలజీ గాని, తన శాటిలైట్స్ గాని, ఇలా వెపన్స్ గాని ఇండైరెక్ట్‌గా ఇరాన్‌కి సపోర్ట్ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ నేరుగా చైనానే ఇప్పుడు రంగంలోకి దిగే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది అనుకోవచ్చా? డెఫినెట్ గా అండి. అయితే ఇప్పుడు చైనా విదేశాంగ మంత్రి ఏదైతే కామెంట్ చేశాడో, అంటే దీన్ని ఏదైతే ఖండించారో అది 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 పార్ట్ ఆఫ్ డిప్లొమసీ. దాన్ని అంత మనము ఏమంటారు భూతద్దంలో చూడాల్సిన అంశం ఏం కాదు. ఎందుకంటే ఏ దేశం తమ సార్వభౌమ అధికారాన్ని కోల్పోతూ ఉంటే ఆ ప్రపంచ దేశాల్లో అందరూ కూడా ఇది తప్పు అని ఖండించేంత హక్కు అందరికి ఉంది. అందులో భాగంగా అది ఒక డిప్లొమాటిక్ కామెంట్ గా నేను చూస్తున్నాను. కానీ చైనా ఇప్పుడు ఇప్పుడు హడావిడిగా వచ్చి యుద్ధంలో భాగమయ్యి లేదా ఇరాన్ కు మద్దతుగా, అంటే డైరెక్ట్ గా మద్దతు ఇచ్చి యుద్ధంలో ఎంటర్ అవుతుందని అనుకోవట్లేదు. ఎందుకంటే దానికి రీజన్స్ చాలా ఉన్నాయి, మనం చూద్దాం. అయితే ముందుగా చైనాకున్న కన్సర్న్ ఏంటి అనేది మనం తెలుసుకుంటే, ఆ ఇరాన్ దాదాపు 90% వరకు కొంచెం ఆంక్షలు ఉండడం వల్ల 90% ఇరాన్ ఆయిల్ అంతా కూడా చైనాకి వెళ్తుంది. సో చైనా ఈజ్ అ మేజర్ డిపెండెంట్ ఆన్ ఇరాన్ ఆయిల్ అనమాట. సో ఇరాన్ ఏదైనా కూడా ఇబ్బంది పడితే ఖచ్చితంగా దాని చైనా ఎకానమీ మీద ఇబ్బంది పడుతుంది. సో ఆ రకంగా మనం చూసుకోవాలి. అలాగే ఇప్పుడు అమెరికా ఆధిపత్యం అనేది ఒక ఇరాన్ మీద ఈ రోజు కొత్తది కాదు. మనం గత 40-50 సంవత్సరాలుగా చూస్తున్నాము. వెస్ట్ ఏషియా అంటాం కదా మనము, మిడిల్ ఈస్టర్న్ ఏషియా, వెస్ట్ ఏషియా మీద ఆధిపత్యం అమెరికాది ఎప్పటి నుంచో ఉంది. సో ఒక ఇరాన్ అనే ఒక దేశం ఒకటి వాళ్ళకి లొంగట్లేదు. కానీ దాదాపుగా సౌదీ అరేబియా అయితేనేమి, ఖతార్ అయితేనేమి, యుఏఈ, బహ్రెయిన్, అన్ని దేశాలు కూడా, జోర్డాన్, ఒమాన్, అన్ని దేశాలు కూడా దాదాపుగా అమెరికా చెప్పు చేతుల్లోనే ఉన్నాయి. ఈరోజు మనం చూస్తున్నాం కూడా, ఇరాన్ దాడి చేస్తుంటే ఇజ్రాయెల్ మీద కాకుండా ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఉన్న అమెరికన్ ఎంబసీస్ మీద అమెరికన్స్ దాడి జరుగుతుంది. సో వాటి మధ్య అర్థం చేసుకోవచ్చు మిడిల్ ఈస్ట్ పైన అమెరికాకున్న కంట్రోల్ ఏంటని. సో ఇంత పెద్ద ఆధిపత్యం ఉన్న వరల్డ్ ద లార్జెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్న ఇరాన్ అనేది ఒక ప్రత్యేక దేశం. సో అమెరికా ఎంత ఆధిపత్యాన్ని ఎందుకు కోరుకుంటుంది ప్రపంచ దేశాలన్నిటికీ తెలుసు. ఏదైతే ఇజ్రాయెల్ కి ఇరాన్ కున్న సమస్య ప్రశాంత్ గారు, అమెరికా 90% ఆయిల్ ట్రేడింగ్ అంతా కూడా ఇరాన్ నుంచే చైనా చేస్తుంది అని అంటున్నారు. సో చైనా కూడా ఒకవేళ ఇరాన్కి దెబ్బ తింటే, ఇరాన్కి కానీ బాగా నష్టపోతే, ఆయిల్ ట్రేడింగ్ అంతా కూడా నిలిచిపోతే ఈ వార్ వల్ల, సో పరోక్షంగా కాకపోయినా ప్రత్యక్షంగానే నేరుగా అక్కడ చైనా మీద ఇంపాక్ట్ పడుతుంది. అలాంటి సందర్భంలో చైనా నష్టపోతుంది కాబట్టి ఇక డైరెక్ట్గానే ఇక సీన్లోకి ఎంటర్ అయ్యేటువంటి పరిస్థితి ఎందుకు లేదంటారు? చైనాకి అమెరికాకి డైరెక్ట్ వార్ లేదండి. అంటే అమెరికాకి ఇప్పుడు చైనాకి సడన్ గా సంబంధం ఇది లేదు. పైగా అమెరికా అనేది ఒక పెద్ద మార్కెట్ చైనాకి. చైనాతో తయారయ్యే వస్తువులన్నీ ఇప్పుడు మనం ఈ మధ్య చూసాం. ఒక సంవత్సరంగా జరుగుతున్న ట్రేడ్ వార్ లో కూడా ప్రధానంగా దానికి ఇంపాక్ట్ అయ్యేది, ప్రధానంగా డిస్కషన్ పాయింట్ వచ్చింది చైనా అండ్ అమెరికా ఉన్న ఆంక్షల గురించి. వాటిని మళ్ళీ అమెరికా ఉపసంహరించుకోవడం చూసాము. సో అంత పెద్ద స్టెప్ వేసి ఎదుగుతున్న అయితే ఏదైతే దాదాపుగా 2030 వరకు ప్రపంచంలో నంబర్ 1 గా ఎదగాలనుకుంటున్న చైనా ఇప్పుడు అంత పెద్ద మొత్తంలో, ఎందుకంటే అమెరికాతో యుద్ధం చేయడం అనేది చిన్న అంశం. అది మీకు తెలుసు, అందరికి కూడా తెలుసు. ఒకసారి చైనా కానీ రష్యా కానీ, ఎందుకంటే ఈ చైనా విదేశాంగ మంత్రి కాల్ చేసింది కూడా రష్యా ఫారెన్ మినిస్టర్ కాల్ చేశారు. వాళ్ళు ప్రెస్ మీట్ లో ఇవ్వలేదు, రష్యా ఫారెన్ మినిస్టర్ కి ఫోన్ చేసి ఈ అంశాన్ని చర్చించడం జరిగింది. సో చెప్పొచ్చేదంటే ఒకవేళ చైనా కానీ రష్యా కానీ ఏదో రూపంలో ఎంటర్ అయితే ఇదొక థర్డ్ వరల్డ్ వార్ గా ప్రపంచ యుద్ధంగా మారే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అందరూ కూడా ఊహించే అంశము. సో మరి అంత పెద్ద యుద్ధం చేయాలంటే వాళ్ళ దగ్గర ఉన్న వనరులన్నీ కూడా ఒకసారి లెక్కించుకొని చూడాల్సిన అంశం ఉంది. ఇప్పుడు చైనాకు వచ్చిన భద్రత కారణం అయితేనేమి, వాళ్ళ ఒక ఎమోషనల్ వాళ్ళ ద్వైపాక్షిక సంబంధంలో అయితేనే కూడా ఆచితూచి అడిగేస్తారు, ముందుకు వెళ్ళరనేది అనేది ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకవేళ చైనా అటువంటి నిర్ణయం తీసుకుంటే
ఖచ్చితంగా ఈరోజు చైనా అనేది తైవాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఎందుకంటే చైనాకి చాలా ఏళ్ళుగా తైవాన్‌తో ఉన్న ఒక కాన్‌ఫ్లిక్ట్ అమెరికా ఎప్పుడు కూడా జోక్యం చేసుకోలేదు. ఎందుకంటే చాలా సార్లు అమెరికా తైవాన్‌కి మద్దతు ఇచ్చి చైనాని ఖచ్చితంగా వెనక్కి నెట్టే పరిస్థితులొచ్చాయి. అట్టి పరిస్థితుల్లో కూడా అమెరికా ఎప్పుడు కూడా ముందుకు అడుగేయలేదు. ఎందుకంటే తెలుసు ఇంత పెద్ద యుద్ధం ఇప్పుడు ఇంత చిన్న విషయానికి చెల్లాల్సిన ఉంది. కాకపోతే మీరన్నారు ఇది నాట్ ఓన్లీ 90% ఆయిల్. ఈరోజు మనం మాట్లాడుకునే టయానికి స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ అంటారు. అంటే దాదాపు మెడిటేరియన్ సీలో ఒక పెద్ద రూట్ దాన్ని మొత్తం కూడా బ్లాక్ అయిపోయి దాదాపుగా 20% ఆఫ్ ది ఆయిల్ వరల్డ్ ఆయిల్ మొత్తం కూడా అందులో నుంచే పోతుంది. సో అది మన చైనాకే కాదు మనకు కూడా చాలా పెద్ద ఇంపాక్ట్. అంటే నాట్ ఓన్లీ ఫ్రమ్ ఇరాన్, ఎటువైపు నుంచి మనం ఆయిల్ కొనాలన్నా అందులో నుంచి రవాణా జరగాలి. అది బ్లాక్ కావడము ఇలా కొన్ని పరిస్థితులు ముందుకు వెళ్తూ పోతూ ఉంటే అంతర్జాతీయంగా డెఫినెట్ గా రష్యా కానీ చైనా కానీ కొంచెం గట్టిగా గలం వినిపించి వీలైతే డైరెక్ట్ గా వెపన్ సప్లై చేసి లేదా సైనికులను డిప్లాయ్ చేసే అవకాశం ఉండొచ్చు. కానీ అంత తొందరగా జరుగుతుంది అనుకోను. ఎందుకంటే ఈ యుద్ధం డెఫినెట్ గా 3-4 వారాలు నడిచే పరిస్థితులే ఉన్నాయి. అంత ఈజీగా అమెరికా దళాలు కానీ లేకపోతే ఇజ్రాయెల్ దళాలు కానీ వెనక్కి వెళ్తాయని అనుకోవట్లేదు. ఎందుకంటే ఈసారి వచ్చే యుద్ధంతో ఇరాన్ ఇంకా సమూలంగా ఇది ముగిసిపోవాలి. మళ్ళొకసారి ఎటువంటి ఇరాన్ లో చిన్న దళాలు అయితేనేమి లేదా మొత్తం ఇరాన్ దేశంలో కూడా ఇంత పెద్ద తిరుగుబాటు రాకూడదు అనే ఒక గట్టిగా నిర్ణయించుకొని ఈసారి జరుగుతున్న దాడిలాగా కనపడుతుంది. కాబట్టి ఇది చాలా కాలం నడిచే అవకాశం ఉంది. ఇప్పుడిప్పుడు అర్ధాంతరంగా నాకు తెలిసి కొంచెం గట్టిగా రష్యా కానీ చైనా కానీ డైరెక్ట్ గా ఇందులో యుద్ధంలో భాగం అవుతాం అయితే నేను అనుకోవట్లేదు. రైట్ అండి. ఓకే. సో మిగిలినటువంటి దేశాలు ఇప్పుడు నాటో దేశాలు ఏమన్నా వార్‌లోకి ఎంటర్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే బ్రిటన్ గూడా ఇజ్రాయెల్‌కి, అమెరికాకి సపోర్ట్ చేస్తున్నట్టు కూడా ప్రకటించింది. సో డెఫినెట్ గా నాటో అనేది నాటోలో అమెరికా కీలక సభ్య దేశం. నాటోలో ఒక దేశంపై దాడి జరిగితే ఖచ్చితంగా నాటో దేశాలన్నీ వస్తాయి. ఆ రకంగా చూసుకుంటే అమెరికాకు మద్దతుగా వెళ్లాల్సిందే నాటో. ఇండిపెండెంట్ గా ఇప్పుడిప్పుడే అంటే ఎప్పుడైతే ట్రంప్ వచ్చేసి మాకు గ్రీన్లాండ్ మీద హక్కు ఉందన్నదో అప్పుడు నాటోలో కొంచెం చిన్న విభేదాలు వచ్చాయి. అప్పటి నుంచి అమెరికా ఒక నాటోలో కీలక సభ్యుడుగా ఉన్నా కూడా ఒక సభ్య దేశంగా ఉన్నా కూడా కొంచెం దూరం పెడుతూ వచ్చాయి ఐరోపా దేశాలన్నీ కూడా. ఈ ట్రంప్ ఆధిపత్యం అమెరికా ఆధిపత్యం వల్ల ఐరోపా యొక్క యూనిటీకి దెబ్బతినే అవకాశం ఉందని కొంచెం దూరం పెడుతూ వస్తున్నాయి. సో కానీ ఇప్పుడు ఈ వార్లో ఇండిపెండెంట్ గా ఫ్రాన్స్ కానీ జర్మనీ కానీ యూకే కానీ డైరెక్ట్ గా కామెంట్ చేయలేదు. యుద్ధం ముగిసిపోవాలి శాంతి ఉండాలి అనే డిప్లొమాటిక్ స్టేట్మెంట్స్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఇతర దేశాలు ఏదైతేనాయో యూరోపియన్ దేశాలు అయితేనేమి మిగతా దేశాలు అన్ని కూడా ఖండించే అవకాశం లేదు. సో మీరు చూసుకుంటే బ్రిక్స్ ప్లస్ అంటారు. బ్రిక్స్ ప్లస్ దేశాలుగా ఉన్న బ్రెజిల్ అయితేనేమి రష్యా అయితేనేమి చైనా సౌత్ ఆఫ్రికా ఇరాన్ కూడా ఒక భాగమే అందులో. యాక్చువల్ గా ఎమర్జింగ్ ఎకానమీస్ అన్ని కూడా ఒక కూటమిగా ఉంటూ దీన్ని ఛేదించాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఈ రోజు స్వచ్ఛందంగా ఎవరు ముందుకు వచ్చి అమెరికాతో వివాదం పెట్టుకొని ఇంకొక రకంగా ముందుకు తీసుకెళ్లేంత వనరులు కానీ అంత పరిస్థితులు కానీ ఈరోజు ప్రపంచ దేశాల్లో లేవు. ఎవరైనా కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తారు, ప్రపంచ శాంతి కోసం ప్రయత్నిస్తారు లేదా చర్చల్లో భాగం కావడానికి ట్రై చేస్తారు. కానీ డైరెక్ట్ గా వచ్చి ఇప్పుడు ఇరాన్ కి కానీ లేదా ఇజ్రాయెల్ అండ్ అమెరికాకి డైరెక్ట్ గా మద్దతు కానీ ఇచ్చి ఇరాన్ కూడా ముందుకు ఒకటే వచ్చే మాట చెప్తుంది ప్రశాంత్ గారు. ఇరాన్‌లో జరుగుతున్నటువంటి ఈ మారణకాండ అంటూ పదే పదే ఇరాన్ చెప్తుంది. ఇజ్రాయెల్, అమెరికా చేసినటువంటి ఈ దాడులు కూడా చూస్తే మనం ఫస్ట్ అండ్ సెకండ్ అటాక్‌లోనే నేరుగా ఒక స్కూల్ మీదనే నేరుగా మిసైల్ లాంచ్ చేయడం జరిగింది. ఆ స్కూల్‌లో ఉన్నటువంటి చిన్నారులందరూ కూడా చనిపోవడం జరిగింది. దాదాపుగా ఇప్పటి వరకు అక్కడ 166 మంది చిన్నారులు చనిపోవడం అనేది జరిగింది. జనరల్‌గా కూడా వార్ ఉన్నప్పుడు ఎక్కడ కూడా హాస్పిటల్స్ మీద, స్కూల్ బిల్డింగ్స్ మీద అటాక్స్ గానీ చేయకూడదంటారు. అది వార్ రూల్. బట్ ఇక్కడ చూస్తే మాత్రం ఒక పెద్దన్న పాత్రను పోషించేటువంటి అమెరికా గానీ, ఇజ్రాయెల్ గానీ ఇలా దిగజారిపోయి అటాక్ చేయడాన్ని ఏ విధంగా చూడాలంటారు? అసలు యాక్చువల్ గా మీకు ఆ ఖమేనీ గారి హత్య జరిగేకి ముందర పాక్షిక చర్చలు జరుగుతున్నాయి. యుఎస్ అండ్ ఇరాన్ మధ్య ఒక డైలాగ్ నడుస్తుంది. డైలాగ్ నడుస్తుంటే ఒక మధ్యలో ఇంత పెద్ద దారుణం ఒడిగొట్టడం, ఇంత పెద్ద దాడి చేయడం అనేది అమానుషం. ఇది పక్కాగా ప్లాన్ చేసుకొని ఇరాన్ యొక్క ఆధిపత్యాన్ని సమూలంగా నిర్మించాలని అమెరికా అండ్ ఇజ్రాయెల్ ప్లాన్ చేసుకున్న దాడి ఇది. ఇదేదో అర్ధాంతరంగా సడన్ గా ఒక స్పైక్ వచ్చి లేకపోతే ఒక ఇంపల్స్ చేసింది కాదు. ఈసారి ఎప్పుడైతే ఇరాక్ యొక్క ఆధిపత్యాన్ని సమూలంగా కంప్లీట్ గా బంద్ చేసిందో అమెరికా, అటువంటి ఆఫ్ఘన్ లో కూడా ఎటువంటి చర్యలు తీసుకుందో ఇప్పుడు ఇరాన్ పైన కూడా కంప్లీట్ గా ఈ వెస్ట్ ఏషియాలో ఈ పశ్చిమ ఏషియా మిడిల్ ఈస్ట్ లో కూడా ఇంకా ఏ దేశం కూడా అమెరికాని
ఎదిరించడం కానీ లాంటివి జరగకుండా సమూలంగా దీన్ని మొత్తం రూపుమాపాలని చేస్తున్న చర్యగా నాకు కనపడుతుంది. సో ఇరాన్ యొక్క ప్రజలతోటి వాళ్ళ యొక్క బాధలతోటి వాళ్ళు పడుతున్నదంతా డెఫినెట్ గా నేను చింతిస్తున్నాను. ప్రశాంత్ గారు ఇప్పుడు ముగింపు ఎలా? అంటే ఇప్పుడు అందరూ కూడా ప్రారంభించింది మీరు, సో ముగింపు పలికేది మేము అంటూ కూడా ఇరాన్ మొదటి నుంచి చెప్తుంది. ఎక్కడ కూడా తగ్గేదే లేదు అని ఇరాన్ చెప్తుంది. మరోవైపు కూడా ఇప్పుడు చూస్తే మనం రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్నే చూస్తే సో కొన్ని వారాల్లోనే ఇది ముగుస్తుంది. సో ఉక్రెయిన్ లోపరుచుకుంటుంది. ఉక్రెయిన్ ఇంకా ఆగిపోతుంది, భయపడుతుంది అని అందరూ కూడా అంచనా వేశారు. కానీ దానికి తలకిందులుగా ఇప్పటికి కూడా ఆ వ్యవహారం నడుస్తూనే ఉంది. అయితే ఇప్పుడు ట్రంప్ కూడా కొన్ని వారాల పాటు యుద్ధం తప్పదు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే అల్టిమేట్‌గా అమెరికా, ఇజ్రాయెల్ గోల్ ఏంటి? ఖమేనీని కూడా ఆల్రెడీ చంపడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి ఆయన ప్లేస్‌లో వచ్చినటువంటి వారసుడిని కూడా చంపడం జరిగింది. ఇలా ఎప్పటికప్పుడు ఎవరి నాయకత్వాన్నంతా కూడా అక్కడ అలా హతమారుస్తున్నారు. అయితే ఇప్పుడు వాళ్ళ గోల్ ఏంటి అంతిమంగా? డెఫినెట్ గా 2 ప్రశ్నలు. ఇది ముగింపు అంటారా? ఇప్పుడు 2022లో మొదలుపెట్టిన యుక్రెయిన్ రష్యా యుద్ధం ఈ రోజు కూడా ముగియలేదు. దానికి ఎంత కారణం మనందరికి తెలుసు. ఎందుకంటే యుక్రెయిన్‌కి బలంగా ఉన్న ఆర్థిక సపోర్ట్ అమెరికా ద్వారా వస్తున్న ఏదైనా యుద్ధం చేయాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది వనరులు. సో అంత వనరులు ఎన్ని ఉన్నాయి, ఎన్ని రోజులు ఉంటాయి, అది ఎన్ని రోజులు అయిపోతాయి అనే రోజులు ఇరాన్ ఎన్ని రోజులు యుద్ధం చేస్తుందనేదే ఇందులో అంశం. లేదా మనం ఇంతకు ముందు చర్చించుకున్న విధంగా ఇరాన్‌కి ఏ దేశాలు ప్రశాంత్ మద్దతుగా గారు నిలుస్తాయి? ప్రశాంత్ గారు ఉక్రెయిన్‌తో పోలిస్తే ఇరాన్ చాలా బలవంతమైన దేశం. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యధిక ఆయిల్ నిక్షేపాలు ఉన్నటువంటి దేశం ఇరాన్. మరి ఇరాన్‌ను కేవలం కొన్ని వారాలతో పాటే ముగిసిపోయే అవకాశం ఉందంటారా? మీరు చెప్తున్నారు, చాలామంది విశ్లేషకులు కూడా అదే చెప్తున్నారు. ట్రంప్ డెఫినెట్‌గా. కూడా అదే చెప్తున్నారు. డెఫినెట్‌గా ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. ఆయిల్ ఈరోజు ట్రేడింగ్ చేసుకొని సంపాదించిన డబ్బులున్నాయి. కానీ అది ఎక్కువ కాలం అంటే ఫారెన్ రిజర్వ్స్ అనేది ఎక్కువ కాలం ఉండదు. ఎందుకంటే దాదాపుగా 2 వారాలైనాయి ఆయిల్ కంపెనీస్ బంద్ చేసి. 2, 3 నెలలుగా ఆయిల్ బంద్ చేస్తే ఇరాన్ యొక్క ఎకనామిక్ కంప్లీట్‌గా యాక్టివిటీ దెబ్బతిని ఇరాన్ చాలా ఏమంటారు లాస్‌లోకెళ్ళే అవకాశం ఉంటుంది. బట్ డెఫినెట్‌గా మీరు ఇరాన్ ఎంత బలమైన దేశమైనా కూడా అమెరికా, ఇజ్రాయెల్‌తో కంబైన్డ్‌గా పోటీ పడేంత దేశం కాదు. అమెరికాలో ఉన్న మిలిటరీ వనరులతో పోలిస్తే ప్రపంచంలో ఏ దేశమైనా కూడా చిన్నది. అంటే ఒక చైనా, బహుశా రష్యా దగ్గరికి రావచ్చేమో గానీ అమెరికా మిలిటరీ ఫోర్స్‌తో ఏ దేశం కూడా పోటీ పడలేదు. డెఫినెట్‌గా ఇందులో విజయం సాధించేది అమెరికా, ఇజ్రాయెల్ అనేది అందరికి తెలుసు. కాకపోతే ఇందులో అమెరికా కూడా చాలా నష్టపోతుంది. ఇప్పుడు అమెరికా దేశంలో కూడా చాలా ప్రభుత్వాలైతేనేమి, చాలా రాష్ట్రాల్లో ఎందుకు ఈ యుద్ధం మనకు అవసరమా? అనే ఈ ఆధిపత్యం ఇప్పుడు మనకు అవసరమా ఇప్పటికిప్పుడు కానీ అమెరికా యొక్క స్ట్రాటజిక్ డెసిషన్స్‌లో భాగంగా ఇరాన్ మీద ఆధిపత్యం డెఫినిట్‌గా తరతరాలుగా, అది ఈ రోజు కాదు, గత 2, 3 దశాబ్దాలుగా అది పోరాటం చేస్తూనే ఉంది. ఇరాన్ మీద ఎప్పటికైనా రావాలి. ఎందుకంటే ప్రపంచంలో ఆయిల్ నిక్షేపాలు, ఎందుకంటే ఆయిల్ బేస్డ్ ఎకానమీ నెక్స్ట్ 100 ఇయర్స్ కూడా ఆయిల్ బేస్డ్ ఎకానమీ రాబోతుంది. మనం మొన్నే చూసాం, వెనిజువెలా అధ్యక్షుడిని కూడా ఎంత దారుణంగా కిడ్నాప్ చేసుకొని వెళ్లారు. జస్ట్ బికాస్ అంత ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయని, ఆ దేశం మీద ఆధిపత్యం కోసం. సో అలాగే ఇరాన్ మీద పట్టు సాధించడానికి వాళ్ళకి చెప్పు చేతుల్లో ఉండే ఒక డమ్మీ లీడర్‌ని ఎస్టాబ్లిష్ చేసే వరకు అమెరికా పోరాటం ఖచ్చితంగా చేస్తుంది. ఇజ్రాయెల్‌కి కావాల్సిన ఇజ్రాయెల్‌కి, ఇరాన్‌కి ఉన్న లాంగ్ స్టాండింగ్ ముస్లిం కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో వాటి యొక్క రీజన్‌తో ఇజ్రాయెల్ ఫైట్ చేస్తుంది. కానీ డెఫినిట్‌గా ఇదైతే ముగియాలంటే అమెరికా సంపూర్ణ ఆధిపత్యం సాధించినప్పుడే ముగుస్తుంది. లేదా మనం ఇంతకుముందు చర్చించుకున్నట్టుగా ఒక రష్యా గానీ, ఒక చైనా గానీ, లేదా ఇతర దేశాలు కూడా ఇరాన్‌కి మద్దతుగా నిలిచి ఇది ఇంకా పెద్దగా అవుతుందా? లేదు, మళ్ళీ ఏదైనా ద్వైపాక్షిక చర్చలంటూ అమెరికా ముందుకు తీసుకొచ్చి, సరే ఇంత జరిగింది కదా, ఎందుకు నష్టం అనుకోని మళ్ళీ చర్చలు వస్తే ఇరాన్ ఒప్పుకోదని అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళు నష్టపోవాల్సింది ఆల్రెడీ నష్టపోయారు. ఇక మిగిలిందేం లేదు, మేము మొత్తం అంతమొందిస్తామని చెప్తున్నారు కదా. సో ఇన్ని కాంబినేషన్‌లో మనం చూసుకుంటే ఈ యుద్ధం ఇప్పట్లో ముగియేది డెఫినిట్‌గా కొన్ని వారాలు పడతాయి. సో ఎవరికి ఎంత ఆర్థిక శక్తి ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. సో డెఫినిట్‌గా నేనైతే ఇరాన్ రిటాలియేట్ చేస్తుంది, బాగా ఫైట్ చేస్తుంది. కానీ ఎక్కువ కాలం నిలవలేదు ఇది. ఎందుకంటే అంతర్జాతీయంగా కూడా ఒత్తిడి వస్తుంది. ఎందుకంటే ఆయిల్ అనేది ఇరాన్ నుంచి ఎక్స్‌పోర్ట్ ఆయిల్ మీద చాలా దేశాలు డిపెండ్ అవుతున్నాయి. సో వీటన్ని పరిస్థితుల దృష్ట్యా ఇది ఎక్కువ రోజులు నడుస్తుందని అయితే నేను అనుకోవట్లేదు. రైట్ సార్. ఓకే. థ్యాంక్ యూ. సో ఇది అనలిస్ట్ ప్రశాంత్ గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా అయితే మాత్రం ఈ యుద్ధం కొన్ని వారాల పాటు, అంటే ఒక 4-5 వారాల పాటు ఖచ్చితంగా యుద్ధం కొనసాగేటువంటి అవకాశం ఉంది. అయితే ఇరాన్ ఎంతవరకు పోరాడేటువంటి అవకాశం ఉంది? ఇప్పటికే ప్రధాన నాయకులందరూ కూడా
హత్య గావించిన తర్వాత నాయకత్వ మార్పు జరిగేంత వరకు కూడా అమెరికా ఈ యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదు. ముఖ్యంగా అటు ఇజ్రాయెల్‌కు, అమెరికాకు పూర్తిగా ఇరాన్‌ని లోబరుచుకునేంత వరకు కూడా యుద్ధాన్ని కొనసాగిస్తారని ఆయన చెప్తున్నారు. మీకేమనిపిస్తుంది? నిజంగా కేవలం ఒక 4, 5, 6 వారాల పాటు మాత్రమే యుద్ధం కొనసాగేటువంటి అవకాశం ఉందా? లేదంటే రష్యా, ఉక్రెయిన్ లాగా సంవత్సరాల తరబడిగా ముగింపు లేనటువంటి యుద్ధంగా ఇరాన్, అలాగే ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం మారేటువంటి అవకాశం ఉందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.